నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను పీటర్ పాన్ కాలర్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్, మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. అదేవిధంగా నెక్ రౌండ్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్యాన్వాస్ మీద ఈ నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. క్యాన్వాస్ 2 ఫోల్డ్స్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ అనేది మనకి జరగకుండా ఇక్కడ ఒక పిన్ అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ చుట్టూ మనకి పీటర్ పాన్ కాలర్ అనేది మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే అంతే వెడల్పు తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు మాకు కొంచెం చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ ఈ రౌండ్ నెక్ చుట్టూ కూడా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ అంతటిని కూడా ఇక్కడ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ వస్తుంది కదా, ఇక్కడ ఫ్రంట్ మాత్రం కొంచెం లోపలికి పోయినట్లు షేప్ అనేది తీసుకోండి. ఈ కాలర్ అనేది కంప్లీట్ రౌండ్ కావాలనుకుంటే మీరు ఈ విధంగా రౌండ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మధ్యలో కొంచెం షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 3 ఇంచెస్ అని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వెంబడి కూడా నీట్గా షేప్ అనేది తీసుకుంటూ కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే మనం కట్ చేసుకున్నటువంటి ఈ కాలర్ అయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి, ఈ కాలర్ని ఒక క్లాత్ మీద పెట్టేసి ఇక్కడ మనకి ఈ పిన్నులు పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ కూడా మీరు సేమ్ డ్రెస్ కలర్ తీసుకున్నట్లయితే డ్రెస్ కలర్ పెట్టుకోండి, లేదంటే ఆపోజిట్ కలర్ వేద్దాం అనుకున్నప్పుడు ఈ కాలర్ కింద ఆపోజిట్ కలర్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోండి. దీని బదులు మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు, స్టిచ్ అయినా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్ అంతా కుట్టుకున్న తర్వాత ఈ లోపల నెక్ను కట్ చేసేసుకొని ఇక్కడ మనకి ఈ కాలర్ నెక్కి అవుట్ సైడ్ స్టిచ్ అనేది మొత్తం నెక్ చుట్టూ కూడా వేసుకోవాలి అండి. సో ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని అంతటి కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి అండి. ఈ ఫ్రంట్ సైడ్ నెక్ అనేది అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నెక్ను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక క్లాత్ మీద ఇక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ క్లాత్ అనేది మీకు సర్దుకోకుండా పిన్నులు అనేది సెట్ చేసుకునేసి ఈ ఎడ్జ్ సైడ్ అనమాట ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ను కట్ చేసుకోవాలి. అంటే మనకి స్టిచ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకునేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ నెక్ వెంబడి అనమాట ఇక్కడ మనకి ఈ బయట వైపు నెక్ వెంబడి కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ ఎడ్జ్లో స్టిచ్ అనేది ఒకే లైన్లో నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ అంతా ఈ పీటర్ పాన్ కాలర్ అంటే ఫినిషింగ్ అంతా మనకు కనిపించేది ఈ ఎడ్జ్లోనే అనమాట. సో ఇక్కడ స్టిచ్ అనేది మీరు నీట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నెక్ వెంబడి మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, దాని వెంబడి కూడా చిన్న కట్స్ అనేది పెట్టుకుంటూ రండి. ఈ నెక్ను మనం టర్న్ చేసినప్పుడు ఈ నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా ఈ చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ని మనము టర్న్ చేసుకొని రివర్స్ చేసుకోవాలండి. అప్పుడు నెక్ షేప్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఇక్కడ నెక్ షేప్ వేసుకునేటప్పుడు ఇక్కడ కర్వ్స్ ఉంటాయి కదా, ఈ కర్వ్స్ దగ్గర నీట్గా షేప్ అనేది బాగా వచ్చేటట్లు తీసుకోండి. మీరు ఈ షేప్ టర్న్ చేసుకోవడానికి సిజర్ కానీ లేదా స్క్రూ డ్రైవర్స్ కానీ ఇలాంటి వాటితో ఒక్కసారి సరి చేసుకున్నారంటే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ నెక్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ నెక్ రౌండ్ అంబడి ఇక్కడ చిన్నగా పిన్నులు పెట్టుకోండి. షోల్డర్స్ దగ్గర అటువైపు ఇటువైపు ఈ కింద నెక్ రౌండ్ దగ్గర కూడా వీడియోలో చూపించిన విధంగా పిన్నులు అవి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నెక్కి లోపల వైపుల రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ లోపల వైపు ఉన్న ఈ నెక్ను కూడా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకైతే ఈ కాలర్ నెక్ పీటర్ పాన్ కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలర్ని ఫ్రంట్ నెక్కి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకొని నెక్ రౌండ్ సెంటర్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నటువంటి ఈ కాలర్ని తీసుకునేసి ఇక్కడ మనం సెంటర్లో కట్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ మార్కు నెక్ సెంటర్ పార్ట్ రెండు ఒకే చోట వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా అనమాట. ఈ రెండు సెంటర్లు ఒకే చోట వచ్చేలాగా చేసి పిన్ను పెట్టుకునేసి ఈ నెక్ రౌండ్ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఈ ఫ్రంట్ పార్టు రైట్ సైడ్ అనేది కిందికి వెళ్ళాలి, రాంగ్ సైడ్ పై వైపు పెట్టి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ కాలర్ను టర్న్ చేసి రివర్స్ చేసుకునేప్పుడు రైట్ సైడ్ మీదికి మనకి కాలర్ అనేది రావాలి. సో అదొక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది కరెక్ట్గా పెట్టుకునేసి ఈ కాలర్ని అటాచ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ నెక్ లోపల చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు రౌండ్ నెక్ని మనం టర్న్ చేసుకునేటప్పుడు ఇట్లా కట్స్ పెట్టుకుంటాం కదా, ఈ విధంగా కట్స్ పెట్టుకునేసి ఈ నెక్ని అటువైపుకి తిప్పి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ని టర్న్ చేసుకున్నాం కదా, టర్న్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫినిషింగ్ నీట్గా రావాలండి. సో దీనికోసం నెక్ని ఈ విధంగా సర్దుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఆ ఎడ్జెస్ అనేది రెండు కూడా ఈక్వల్గా రావాలి. అంటే మనకి బ్యాక్ పార్టు ఈ నెక్ రెండు అప్ అండ్ డౌన్స్ లేకుండా ఈ రెండు కూడా నీట్గా వచ్చేలాగా పెట్టుకొనేసి ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ టైప్ కాలర్ వచ్చేసి వెస్ట్రన్ ఫ్రాక్స్కి అదేవిధంగా చిన్నపిల్లల ఫ్రాక్స్కి చాలా బాగా ఉంటుందండి. కుట్టడం కూడా పెద్ద కష్టమైతే ఏమీ కాదు. సో నెక్ అండి కంప్లీట్ అయిపోయింది కదా, మీకు ఫినిషింగ్ అయితే ఈ విధంగా వస్తుంది.